Hello guys and welcome to Franklin Real Life Mod Series episode number 8. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫ్రాంక్లిన్ వెహికల్స్ కొన్నాకు వెళ్తున్నాడు. కార్లని $15,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉండే కార్లను కొన్నాను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఫ్రాంక్లిన్ డిసైడ్ అయ్యాడు అదేంటంటే ఉమెన్ ఫ్రాంక్లిన్ అయితే ట్రావెల్ బిజినెస్ అయితే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ దగ్గర ఇప్పుడైతే $84,609 ఉన్నాయి. సో ఒక 4 కార్లు కొన్నా 60,000 అవుతుంది. ఒకవేళ 5 కార్లు వేసుకుంటే 75,000 అవుతుంది. సో ఇంకా ఫ్రాంక్లిన్ దగ్గర $9,000 ఉంటాయి. అప్పుడు ఆ $4,000 అయితే ఒక ప్లేస్ని అయితే రెండో తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే కార్లను పెట్టాలి అండ్ సో చూడాలి ఫ్రాంక్లిన్ అయితే. ఎందుకంటే ఒక్కొక్క కార్కి వచ్చేసి డైలీ మినిమం అనుకుంటే $1,000 వస్తుంది. సో 4 కార్లు కొంటే $4,000 వస్తాయి డైలీ. అండ్ ఫ్రాంక్లిన్ అయితే ఎలాగో డైలీ జాబ్ చేస్తాడు. ఫ్రాంక్లిన్ అయితే నియర్లీ అరౌండ్ $30,000 ఎంత సంపాదించినారు రోజుకి, $20,000. సో టోటల్గా అయితే $25,000 వరకు అయితే ఫ్రాంక్లిన్ డైలీ సంపాదించవచ్చు. 25,000 ఆర్ 35,000 ఆ రేంజ్లో అయితే ఫ్రాంక్లిన్ సంపాదిస్తాడు. సో ఇంకా ఫ్రాంక్లిన్ అయితే ఈ బిజినెస్ని చూస్ చేసుకున్నాడు. సో మంచి మూవే. మనమైతే ఇప్పుడు వెళ్ళి $15,000 రేంజ్లో ఉన్న కార్లను అయితే కొందాం. సో మనమైతే ఇక్కడికి వచ్చాం డీలర్ షాప్కి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి సారీ మ్యాన్. ఇప్పుడు నన్ను ఏం కొట్టాడు కదా, నన్ను కొట్టాలనుకుంటున్నాడు. సారీ ఏం చెప్పాను కదా, సారీ. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి కార్లను అయితే కొందాం. చూద్దాం ఏ కారు కొందో. ఆర్మర్లో ఖచ్చితంగా తక్కువ రేట్లు ఏముండవు. కూప్లో ఉండవు, సూపర్లో ఉండవు. మనకు కావాల్సింది అయితే సెడాన్లో దొరుకుతుందా? ఎస్యూవీలో ట్రై చేద్దామా? ఎస్యూవీ మ్యాన్ 14,500 రెనాల్డ్ డస్టర్. ట్రావెల్కి ఇది ఎక్సలెంట్ కార్ ఫ్రెండ్స్. బాగానే మంచి కార్ దొరికినట్టుంది మనకి. మిగతా అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ అట. సో ఇది ట్రై చేద్దాం, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఓ మ్యాన్, కార్ అయితే బాగుంది. $14,500 రియల్ వాల్యూ ఫర్ మనీ. $14,500 అయితే కొనేచ్చు. ఐ థింక్ సో. యా, ఫ్రాంక్లీ కెన్ బై ఇట్. ఫ్రాంక్లీ షుడ్ బై ఇట్. కెన్ కాదు, షుడ్. సో మ్యాన్, స్క్రాచ్ ద కార్. నాకు తెలిసి నాకు పెనాల్టీ పడుతుంది $700 ఆర్ సంథింగ్. సో ఫ్రెండ్స్, పర్చేసింగ్ చేద్దామా? కొనేద్దాం. అన్నింటికి ఒక కలర్ వేద్దాం. కలర్ ఏమైనా మార్చారంటే నాకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పండి. అప్డేట్ చేసి సమ్ వెహికల్ని కలర్ మారుద్దాం. ఏం కలర్ వేద్దాం? కార్బన్ బ్లాక్ looks like shit. Right. Purple to brown to no బ్రౌన్ బాగుంటుంది. చాక్లెట్ బ్రౌన్ అంట. ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం. చాక్లెట్ బ్రౌన్. యా, లుక్స్ అమేజింగ్. రియల్లీ లుక్స్ అమేజింగ్ గాయ్స్. చాలా రియలిస్టిక్గా ఉంది కళ్ళు. సో మనం 4 వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తాం ఇప్పుడు. 4 వెహికల్స్ అంటే ఎంత అవుతుంది? $58,000 ఐ థింక్ సో. 4 వెహికల్స్ అయితే అంతే కదా. యా, $58,000. సో నాట్ అ హ్యూజ్ డీల్. పర్చేస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఈ కార్ మీద అయితే మనకి డైలీ
$1,500 వరకు రావచ్చు అని నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి కార్ ఇది, మంచి కార్, చాలా మంచి కార్. సో మనం అయితే కార్లను పర్చేస్ చేసేద్దాం గైస్, ఇంకా లేట్ ఏమొద్దు. సో కన్ఫర్మ్ యా $14,500. మనమైతే ఇక్కడ ఒకటి పార్క్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎందుకు చాక్లెట్ బ్రౌన్ కదా కలర్ పేరు మనం గుర్తుంచుకోవాలి. మనం ఇంకా కొన్నాం ఇలాగ 4 సార్లు వెళ్ళి రావాలా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను 4 కార్లు కొనేసిన తర్వాత అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫ్రాంక్లిన్ అయితే వెహికల్స్ని అయితే కొనేసాడు. ఇక్కడ డస్టర్ కార్లను అయితే 3 కొన్నాడు. ఎందుకంటే వీటి ద్వారా ఖచ్చితంగా డైలీ అయితే $1,000 వరకు ఎర్న్ చేయొచ్చు ఫ్రాంక్లిన్. మినిమం అనుకుంటే $1,000 వస్తాయి. కానీ ఈ 2,000 కొనడానికి అయితే కారణం ఉంది. అదేంటంటే దీనికి కొంచెం ఎక్కువ రెంట్ వస్తుంది. అంతేకాకుండా రెంట్ ఇది డైలీ 2-3 టైమ్స్ తిరుగుతాయి. సో వెళ్ళిన ప్రతి రౌండ్కి కూడా $700 అలా. సో ఈ 2,000 కలిపి డైలీ మ్యాక్సిమం ఒక $4,000 వరకు తీసుకురావచ్చు. సో ఈ కార్లో అయితే 3 మినిమం $1,000. సో 4 + 3 $7,000. సో ఫ్రాంక్లిన్కి అయితే ట్రావెల్ బిజినెస్లో డైలీ $7,000 వస్తాయి. అంతేకాకుండా ఫ్రాంక్లిన్ అయితే డ్రైవింగ్ జాబ్ అయితే చేస్తాడు, దాంట్లో వచ్చిన మనీ మళ్ళీ ఎక్స్ట్రా. సో ఫ్రాంక్లిన్ అయితే న్యూ ఇయర్కి ఒక కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. సో హోప్ ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనమైతే కార్లను ఇక్కడే వదిలేద్దాం. ఎందుకంటే ఎక్కడి నుంచే తీసుకెళ్తారు ఎవరైనా. సో ఇక్కడైతే మనం ఆల్రెడీ మనిషిని సెట్ చేసాం. సో రేపు నుంచి అయితే ఫ్రాంక్లిన్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. రేపు నుంచి అయితే ఇక్కడ ఎన్ని కార్లు ఉంటాయి, మనమైతే పార్కింగ్ స్లాట్ కింద దీన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఈ షోరూమ్ వాళ్ళతో మాట్లాడడం మనం. సో వాళ్ళకైతే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ మంత్లీ $3,000 ఆర్ సంథింగ్ మనం పే చేయాలి. సెక్యూరిటీతో కలిపి అయితే $5,000. సో మనమైతే మంత్లీ $5,000 పే చేయాలి. సో ఇక్కడ మనిషిని కూడా వాళ్ళే ఇచ్చేసారు. సో మంత్లీ $5,000 ఫ్రాంక్లిన్ అయితే ఖర్చు అవుతాయి ఈ బిజినెస్ మీద. అంతేకాకుండా ఈ లోపే వీటికి ఏమైనా వస్తాయి. పెట్రోల్ అయితే వాళ్ళదే, ఎవరైతే వేరేంటికి తీసుకెళ్తారో వాళ్ళే కొట్టించుకోవాలి పెట్రోల్. సో కాకపోతే వీటికి ఏమైనా రిపేర్ వస్తే మాత్రం ఫ్రాంక్లిన్ చేయించుకోవాలి. కాకపోతే యాక్సిడెంట్ అయితే వాళ్ళే చేయాలి. కలర్లు ఇలాగే ఉంటాయని చెప్పలేం, ఫ్యూచర్లో ఏమైనా మారచ్చు. వ్యాన్ కలర్ కూడా అంతే. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫ్రాంక్లిన్ కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. I hope you like this. So $7,000 and maximum ఫ్రాంక్లిన్ అయితే డైలీ క్యాబ్ డ్రైవింగ్ మీద అండ్ డ్రైవింగ్ జాబ్ మీద అయితే మ్యాక్సిమం రోజుకి $25,000 అయితే అలా సంపాదిస్తున్నాడు. సో 25,000 + $7,000 $32,000. సో ఫ్రాంక్లిన్ అయితే మంత్లీ కాదు డైలీ $32,000 సంపాదించమన్నాడు. దాట్స్ గ్రేట్, దాట్స్ రియల్లీ గ్రేట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మంచి సజెషన్ ఉంటే చెప్పండి. ఫ్రాంక్లిన్ అయితే వీటిని అమ్మేసి వాటిల్లో కూడా చేరే ఉద్దేశం ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఫ్రాంక్లిన్ ఈ బిజినెస్ మీద రన్ అవుతాడు. అండ్ కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత ఫ్రాంక్లిన్ అయితే ఇల్లు కొనుక్కుంటాడు. ప్రస్తుతానికి వెహికల్స్ అయితే ఇవే, ఇంకేం మార్చే ఉద్దేశం లేదు. తర్వాత అయితే ఫ్రాంక్లిన్ ఈ బిజినెస్ని అంచెలంచెలుగా అయితే కొంటూ వెళ్తాడు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ అందరికీ గైస్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. రేపటి ఎపిసోడ్ అయితే కొంచెం స్పెషల్ ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.